నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనం సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ స్పైన్ క్లినిక్ లో ఉన్నాము సో స్పైన్ కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్తూ ఉన్నారు తేజ గారు సో డాక్టర్ గారితో మాట్లాడదాం తేజ గారు నమస్తే అండి చాలా మంది నర్వ్స్ కి సంబంధించి మైలిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైలిన్ ప్రాబ్లం అంటే ఏంటి ఇది అసలు రావడానికి రీజన్స్ ఏంటంటారు మైలిన్ షీత్ అంటాం మైలిన్ అంటే ఏంటంటే ఫ్యాటీ ప్రోటీన్ బేస్డ్ ఇన్సులేటింగ్ లేయర్ అంటాం అన్నమాట ఇదేంటంటే మనకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ క్విక్ గా ట్రావెల్ చేయడానికి అలానే కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ కి హెల్ప్ అవుతుంది అనమాట మనకి ఎక్కడ మైలిన్ డ్యామేజ్ అవుతే ఎలా ఉంటుందంటే ఈ విజన్ లో చేంజెస్ కానీ ఈ నమ్నెస్ కానీ టింగ్లింగ్ సెన్సేషన్స్ కానీ అలానే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఉంటుంది అనమాట అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ కానీ ఈ షాక్ లైక్ సెన్సేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటాం సో ఈ మైలిన్ ఏంటంటే మనకు ఇంకొకటి డ్యామేజ్ అయినా కూడా మనకి మన బ్రెయిన్ అనేది మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసుకోగలుగుతుంది అంటే ఈ మైలిన్ ఎలా అవుతుందంటే మైలిన్ మేడ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మాట అంటే మన బ్రెయిన్లో ఉన్న స్క్వాన్ సెల్స్ అంటాం అలానే ఆల్గోడెండ్రోసైట్స్ అంటాం ఇవి ఏం చేస్తాయంటే మళ్ళీ రీజనరేట్ చేస్తాయి ఈ ఆల్గోడెండ్రోసైట్స్ ఏంటంటే మన బ్రెయిన్లో ఒక టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ నుంచి వస్తాయి అన్నమాట దాన్నే మనం ఓపీసీఎస్ అంటాం ఆలిగోడెండ్రోసైట్ ప్రొజినేటర్ సెల్స్ అంటాం అన్నమాట వీటి నుంచి మనకి మైలిన్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది అయితే ఏజింగ్ లో ఇది కొంచెం స్లో అవుతుంది ఈ మైలిన్ అనేది సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ డిస్క్ కంప్రెషన్స్ నర్వ్ కంప్రెషన్స్ క్రానిక్ గా ఉన్నప్పుడు హెర్నియేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మైలిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈవెన్ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ లో కానీ డయాబెటిక్ న్యూరోపతిలో కానీ అదర్ హెల్త్ డిసీజెస్లో కానీ ఈ మైలిన్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతుంది మనకి బ్రెయిన్ డిసీజెస్లో కానీ సో మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మైలిన్ రీజనరేట్ అవ్వడం అనేది స్లో అయిపోతుంది అనమాట అందుకే పేషెంట్స్కి చెప్తాం అన్నమాట పాజిటివ్ థింకింగ్ చేయండి అండ్ మైండ్ కామ్గా ఉంచుకోమని చెప్తాం ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఇరిటేటింగ్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ మైలిన్ అనేది తొందరగా రీజనరేట్ అవ్వదు సో ఇప్పుడు మీ క్లినిక్లో ఉన్న పేషెంట్ నెక్స్ట్ ఎవరిని చూపించబోతున్నారు వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు వాళ్ళు సేమ్ ఇదేనండి డిస్క్ హెరినేషన్స్ అనమాట ఈవెన్ L3 L4 L5 అండ్ S1 డిస్క్ హెరినేషన్స్ ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే లాస్ట్ 1.5 year 2 years నుంచి ప్రాబ్లం ఉంది లాస్ట్ ఒక 6 months నుంచి అగ్రివేట్ అయ్యి కంప్లీట్గా ఒక లెగ్ అనేది నమ్నెస్ అనమాట హెవీనెస్ వచ్చి నడవాలన్నా కూడా ఇబ్బంది అనమాట అదే పేషెంట్ నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు హలో అండి మీ పేరు నా పేరు సిద్ధు మేడం నేను వైజాగ్ నుంచి వచ్చాను ఓకే ఏం చేస్తూ ఉంటారు నేను జాబ్ చేస్తున్నాను మేడం ఓకే ఇప్పుడు ఈ క్లినిక్ గురించి మీకు ఎలా తెలిసింది అంటే రీసెంట్లీ నేను ఫేస్బుక్లో వీడియో చూశాను మేడం డాక్టర్ తేజ గారు అని చెప్పి యాక్చువల్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది గత 3 years నుంచి బ్యాక్ పెయిన్తో పాటు ముడుకులు కూడా నొప్పి వచ్చేది సంవత్సరం నుంచి నేను నా లెగ్ కూడా చాలా విపరీతంగా నొప్పి వచ్చేది మేడం కూర్చొని లెగ్గాలను కూడా నేను వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకునేవాడిని తీసుకున్న తర్వాత డాక్టర్ తేజ గారు వీడియో చూసిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుందని చెప్పి నేను హైదరాబాద్ వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ పేషెంట్లతో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు రిజల్ట్ ఉంది హ్యాపీగా అయ్యారు వాళ్ళు కూడా నేను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను మేడం తీసుకున్న తర్వాత నాకు వేరే చోట్ల కూడా చూపించుకున్నాను మేడం నేను కానీ నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు పెయిన్ అలాగే ఉంది కానీ చాలా నొప్పి వచ్చేది ఇక్కడ రిజల్ట్ అనేది నాకు 20 days ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 20 daysలో నాకు రిజల్ట్ వచ్చింది మేడం నా పని నేను చేసుకుంటున్నా నేను కూర్చొని లెగుస్తున్నా ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను మేడం నేనైతే థ్యాంక్ యూ తేజ సార్ ఓకే సో ట్రీట్మెంట్కి బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది మీకు ట్రీట్మెంట్ ముందు మేడం నేను కాలు చాలా మొద్దుబారిపోయింది మేడం కూర్చొని లెగాలన్నా చాలా పెయిన్ అది వచ్చింది ఆఫ్టర్ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు కాళ్ళ నొప్పి తగ్గింది నా బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది అలాగే నా మెడ నొప్పి కూడా తగ్గింది మేడం సో ఎన్ని డేస్ తీసుకున్నారు ఇది 20 days మేడం 20 daysలో మాకు రిజల్ట్ మాత్రం వచ్చింది మేడం రిజల్ట్ వచ్చింది నాకు ట్రీట్మెంట్ తో పాటు ఇంకా ఏం సజెస్ట్ చేశారు డాక్టర్ గారు ఓకే 95% నాకు తగ్గింది మేడం అలాగే ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చెప్పారు అంటే లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేయమని చెప్పారు సో ఇవన్నీ కూడా మీరు మార్చుకున్నాను మేడం సో అవంతా కూడా లైఫ్ టైం ఫాలో అవ్వాలి అని చెప్పారా యా మేడం సో డాక్టర్ గారు మీరు చెప్పండి ఇతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు 20 daysలో ఆయనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటున్నారు అవును సేమ్ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్ అండి సో దాంతోపాటు అడ్వాన్స్డ్ మోడాలిటీస్ ఉంటాయి మనకి సో అవి కూడా కాంబినేషన్ థెరపీ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు more than 90% బెటర్గా ఉందన్నమాట ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎలా అబ్జర్వ్ చేస్తారు తను వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నారు వచ్చేటప్పుడు ఏంటంటే ఒకరు హెల్ప్ తో వచ్చారు అనమాట సో ఒకరు హెల్ప్ తో వచ్చారు వాళ్ళ సపోర్ట్ తోనే నడవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వెళ్లే ముందు ఎవరు సపోర్ట్ లేరు లాస్ట్ ఒక 1 week 10 days నుంచి
ఫ్రీగానే నడుస్తున్నారు, ఓకే. ఎవరు సపోర్ట్ లేకుండా. సో అప్పుడు ఏంటంటే లెగ్లో హెవీనెస్ ఉండేది, పెయిన్ ఎక్కువ ఉండేది అనమాట, కూర్చొని లేచేటప్పుడు కానీ నడవాలన్నా కూడా. ఇప్పుడు ఆ డిస్కంఫర్ట్ అనేది లేదు, ఫ్రీ అయిపోయింది. ఓకే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకొక 2-3 సెషన్స్ ఉన్నాయి, అవి ఇస్తే అది కూడా రిమైనింగ్ కొంచెం ఒక 5-10% ఏదైతే ప్రాబ్లం ఉందో అది కూడా సాల్వ్ అయిపోతుందండి. థ్యాంక్ యూ. ఓకే. సో చూస్తున్నారు కదండి, సిద్ధు గారు వైజాగ్ నుంచి వచ్చారంట డాక్టర్ తేజాస్ స్పైన్ క్లినిక్లో ట్రీట్మెంట్ కోసం. సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఇయర్స్ నుంచి కూడా బాధపడుతున్నటువంటి ఆ ప్రాబ్లం అనేది 20 డేస్లో కొంచెం సాల్వ్ అయింది, 90%, 95% సాల్వ్ అయింది అని చెప్తున్నారు. అండ్ ట్రీట్మెంట్ కూడా బాగుంది అని తన హ్యాపీనెస్ని మనకు పంచుకుంటున్నారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.